గౌరవనీయులు శ్రీ గాదరి కిషోర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర 2వ అసెంబ్లీకి మీరు సభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంగా ఎన్నికకు సహకరించినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, ప్రతిపక్ష నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, నికార్సైనటువంటి రైతు బిడ్డ, 70 వసంతాలతో వ్యక్తిత్వాన్ని, మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వాన్ని నిదర్శనంగా నిలబడేటువంటి మీరు, 40 సంవత్సరాల రాజకీయ వ్యక్తిత్వం, విలక్షణంగా ముందుకొచ్చినటువంటి ఒక నేపథ్యం మాలాంటి యువ ఎమ్మెల్యేలకు, యువ శాసనసభ్యులకు మా అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. కేసీఆర్ గారు మీకు ఇచ్చినటువంటి మంచి కానుక, బిరుదు, లక్ష్మీపుత్రుడు. మేమందరం కూడా చాలా గొప్పగా అదేవిధంగా చూస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి శాసనసభలో కూడా ఆ కుర్చీలో కూర్చున్నటువంటి సందర్భంలో కూడా నిండుగా ఒక హూందాతనంగా కనిపించేటువంటి ఒక నేపథ్యం అది కేవలం మీకు మాత్రమే దక్కింది. ఒక పల్లె వాతావరణాన్ని, పల్లె సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి ఏదైతే మనం గతం నుంచి చెప్పుకున్నట్టు రైతే రాజు అనేటువంటి మాటకు కట్టుబడి దాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు రైతే వచ్చి రాజులాగా కుర్చీలో కూర్చొని ఈ శాసనసభను నడిపించేటువంటి అవకాశం దొరికింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయాన్ని మనందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీతో కలిసి పనిచేసేటువంటి కొన్ని సందర్భాలలో మాకు కూడా కొన్ని సాన్నిహిత్యం లభించింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శిక్షణా తరగతుల నిర్వహణలో కూడా నన్ను, అదేవిధంగా రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారిని ఇద్దరిని కలిపి స్పీకర్స్గా నిజామాబాద్ మీ కాన్స్టిట్యున్సీకి ఒక మీటింగ్ పంపించినప్పుడు చిన్న పిల్లోడిని, మీ కొడుకు భాస్కర్ స్నేహితునిగా ఉన్నట్టు ఆయన కంటే కూడా చిన్నవాడిని, ఆయన నన్ను గౌరవించి, కేసీఆర్ గారి నిర్ణయాన్ని గౌరవించి నన్ను స్పీకర్గా నిలబెట్టి దాదాపు గంటన్నర సేపు మీరు కూర్చొని ఓపికగా ఆ సమావేశాన్ని నిర్వహించి నాకు అవకాశం ఇచ్చి, దాని తర్వాత కూడా ఆ రోజు ఉద్యమ నాయకునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు, నీకు నా బిడ్డలాంటి నువ్వు ఆశీర్వదిస్తున్నా అని చెప్పేసి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో ఏదైతే ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి సందర్భం వచ్చినప్పుడు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తే సూర్యాపేట వేదికగా సమరబేరి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు ఉద్యమ రథసారథిగా ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయిస్తే ఆ మీటింగ్కు ఇన్ఛార్జిగా మిమ్మల్ని అక్కడికి పంపించినటువంటి నేపథ్యంలో పెన్పాడు మండలానికి వారం రోజులు జగదీష్ రెడ్డి గారి ఇంట్లోనే, పక్క బెడ్రూమ్లో మీరు, ఈ బెడ్రూమ్లో నేను ఉండి మండలం మొత్తం ఒక కార్యకర్తలాగా ప్రతి గ్రామానికి తిరిగి ఆ మీటింగ్ సక్సెస్ చేయడంలో మీరు పోషించినటువంటి పాత్ర నిజంగా కూడా మా అందరికీ ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఎలాంటి అనుమానం లేదు. ఆ రోజు నుంచి మీతో డిస్కస్ చేస్తూ, మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం, మీ ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి వచ్చినటువంటి సందర్భం, రాజకీయంగా మీరు వచ్చినటువంటి నేపథ్యం, ఎక్కడ ఉన్నా కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తా అంటే కూడా ఆ రోజు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ కూడా గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం. మనం ఎక్కడ ఉన్నా నిజాయితీగా ఉండాలి, ఎక్కడ పొరపాటు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి, మాట్లాడినటువంటి మీ వ్యక్తిత్వం. మొన్న మీకు మోకాలకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స ఇంట్లో రెస్ట్లో ఉంటే పరామర్శనం కోసం వస్తే ఇన్ఫెక్షన్స్ అయితే పోవద్దు, కలవద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఒకసారి అవకాశం ఉంటే మాట్లాడిపోతా అంటే నేను పైకి వచ్చేసరికి 20 మంది, నన్ను ఒక్కరిని కింద ఆపారు ఇన్ఫెక్షన్స్ అన్నారు, మరి 20 మందితో మాట్లాడుతున్నారు ఏందన్నా. నేను పైన మాట్లాడితే ఇక్కడ నేను కాళ్ళతో పనిచేసేది ఏం లేదు కదా తమ్మి, కళ్ళతోనే పనిచేయాలనే, మనసుతోనే పనిచేయాలి కదా, కూర్చొని మొత్తం రివ్యూ నిర్వహిస్తా ఉంది. నేను ఒకవేళ రెస్ట్ తీసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి కనుక ఆగితే నా వ్యవస్థలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా గొప్ప బాధ్యత నా మీద నమ్మకంతో, ఒక అవగాహనతో ఉన్నా అని చెప్పేసి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను హోదా లెక్క ఫీల్ కావద్దు, బాధ్యతలాగా ఫీల్ అయి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి తప్పితే ఇది హోదా అనుకోని ఫీల్ అయితే మన అహంకారం పెరిగితే మనం ఆ రోజే పతనం ప్రారంభమైందని చెప్పేసి మీరు నాకు చెప్పినటువంటి మాట ఇప్పటికీ నా చెవులలో మారుమోగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. అంటే అంత గొప్పగా ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి, ఇందాక పెద్దలు ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు, పోచారం అనేది మీ గ్రామము, ఇంటి పేరు కాదు అని. అందుకే ఆ గ్రామ వాస్తవులు కూడా మీ మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా ఆ గ్రామాన్ని సర్పంచ్ ఏకగ్రీవం చేస్తూ మీకు కానుకగా ఇస్తా ఉన్నారంటే మనం దయచేసి అర్థం చేసుకోవచ్చు ఆ గ్రామానికి మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉందనేది. ఈ రోజు ఇచ్చినటువంటి ఎన్నికలలో కూడా అదే పరిస్థితి మనకు ఆ గ్రామం నుంచి కనిపిస్తూ ఉంది. అంటే రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగలుగుతున్నటువంటి నమ్మకంతో కేసీఆర్ గారు మీకు చాలా గొప్ప బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అయితే నెరవేర్చి ముందుకు సాగారు. ఈరోజు అదే సందర్భంలో 2వ అసెంబ్లీకి సభాపతిగా మిమ్మల్ని ఎన్నుకొని దేశానికే గర్వకారణంగా, ఆదర్శంగా ఉండే విధంగా ఈ సభను కూడా తీర్చిదిద్ది ముందుకు తీసుకుపోతున్నటువంటి అవకాశాన్ని కూడా మీరు తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను కాంక్షిస్తా ఉన్నా.
ఇందాక చెప్పారు తారక రామారావు గారు 1:30 ప్రాంతంలో కూడా మీ సమాధానం కోసం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడి నుంచి మాకు ఒక ఆయుధం మిస్ అయినట్టే. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నాయకుల సందర్భాన్ని ఒకసారి మాట్లాడుతూ ఇక్కడ వరకు సభను కొనసాగిద్దామా లేకపోతే మా పోచారం గారితో మాట్లాడించమంటారా ఆలోచించుకోవాలి అనేటువంటి ఒక ఆయుధం లెక్క మీరు మాకు ఇక్కడ ఉంటుండే గతంలో. ఈ రోజు ఆ ఆయుధం ముగబోయేటువంటి పరిస్థితి. అయినా పర్లేదు, అంతకంటే గొప్ప స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మా అందరికీ కూడా గర్వకారణంగా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఈ రోజు సభాపతిగా ఎన్నికైనటువంటి మీకు శుభాకాంక్షలు, మీకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. జై తెలంగాణ.